ప్రతి ఒక్కరికి ఎదుటోని జడ్జ్ చేయడం ఈజీ అయిపోయింది. ఈజీగా జడ్జ్ చేసేస్తారు. కానీ ప్రతి ఒక్కరిలో ఒక లక్షణం అయితే ఉండదు, 2 అంతకు మించి లక్షణాలే ఉంటాయి. నువ్వు ఏ లక్షణాలు కోరుకుంటే ఆ లక్షణాలే నీకు ఎదురొస్తుంది. చెడ్డోనికి కూడా ఫ్రెండ్స్ ఉంటారు, మంచోళ్ళకి కూడా ఫ్రెండ్స్ ఉంటారు. చెడ్డోనికి కూడా ఫ్యామిలీ ఉంటుంది, మంచోనికి కూడా ఫ్యామిలీ ఉంటుంది. చెడ్డోని ఫ్యామిలీ అంతా చెడ్డోళ్ళు అవ్వరు, మంచోని ఫ్యామిలీ అంతా మంచోళ్ళు అవ్వరు. నువ్వు ఉండే తీరును బట్టే ఉంటుంది ఏదైనా. నువ్వు ఏది కోరుకుంటున్నావు? నువ్వు ఎదుటి నుంచి మంచి కోరి వాంతో నువ్వు మంచిగా ఉంటే వాడు నీకు మంచే ఇస్తాడు, మంచే పంచుతాడు. నువ్వే చెడుగా ఉంటూ వాడి నుంచి మంచి రమ్మంటే వాడికి వెళ్ళిస్తాడు నీకు మంచితనం. ఉండేదాన్ని బట్టే ఉంటుంది. నువ్వే డిసైడ్ అయిపోవాలి నువ్వు ఎదుటితో ఎట్లా ఉండాలనేది. నీ నుండే ఏదైనా నీ నుండే స్టార్ట్ అవ్వాలి, ఎదుటి వాళ్ళ నుంచి రాదు. కానీ ప్రతి ఒక్కరు ఎదుటి వాళ్ళ నుంచి రావాలి. వాళ్ళు మంచితనం చూపించిన తర్వాత నేను చూపిస్తాను నా భ్రమలో బతుకుతాం. వాడెందుకు చూపిస్తాడు? నువ్వు కదా చూపించాల్సింది. నువ్వు మంచిగా ఉంటే వాళ్ళు మంచిగా ఉంటారు, నువ్వు చెడిపోతే వాళ్ళు కూడా చెడ్డగానే ఉంటారు. నువ్వు ఎట్లా ఉండాలనుకుంటున్నావు అదే నీకు రివాల్స్ వస్తుంది. సింపుల్గా ఆలోచించు. ఒక బంతిని ఎంత మెల్లగా కొడితే అంతే పైకి వస్తుంది, ఎంత గట్టి కొడితే అంత గట్టిగా పోతుంది. నువ్వు ఎలా కొట్టాలనుకుంటున్నావు ఎదుటి వాళ్ళని, అది డిపెండ్ ఆన్ యూ ఓన్లీ. అర్థమైంది అనుకుంటా.